సో గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. సో అందరికీ నమస్కారం. సో ఈరోజు నేను లైవ్లో రావడం గల కారణం ఏంటంటే ఫ్రెండ్స్, మరి మన సేఫ్ షాప్లో సో ఏవైతే ఓల్డ్ ప్రోడక్ట్స్ ఉన్నాయో అవన్నీ కూడా రిలీజ్ అవ్వడం జరిగిందనమాట. సో ఈరోజు చాలామంది వ్యక్తులకి ఒక జీవనోపాధిగా సో మరి లాక్డౌన్ పీరియడ్లో కూడా కంటిన్యూగా వీక్లీ ఇన్కమ్ ఇస్తున్న ఏకైక కంపెనీ ఏదైనా ఉందంటే ది గ్రేట్ సేఫ్ షాప్ కంపెనీ అని చెప్పేసి గర్వంగా చెప్పుకోవచ్చు అనమాట. సో సేఫ్ షాప్లో నేను లాగిన్ అయ్యి సో సేఫ్ షాప్లో ఇలా వీక్లీ ఇన్కమ్ తీసుకుంటున్నందుకు సో నాకు చాలా ఆనందంగా ఉంది. సో ఆనందంగా ఉండటంతో పాటు మరి ఇదే అవకాశాన్ని సో కంపల్సరిగా ప్రతి ఒక్కరికి తెలియపరచాలి అనే ఉద్దేశం కూడా ఉందన్నమాట. సో మరి నేను యూట్యూబ్లో చాలా వీడియోస్ చేశాను సేఫ్ షాప్ గురించి. సేఫ్ షాప్ అంటే ఏంటి, సేఫ్ షాప్ ఎందుకు ఇన్కమ్ ఇస్తుంది, సేఫ్ షాప్లో మనం ఎవరెవరు జాయిన్ అవ్వచ్చు, ఇలా చాలా విషయాలు మీతో నేను డిస్కస్ చేయడం జరిగిందనమాట. సో ఈరోజు నేను ఈ యొక్క ఫేస్బుక్ లైవ్ ద్వారా కొన్ని పాయింట్స్ సేఫ్ షాప్ ఎందుకు చేయాలి అనే దాని గురించి మీతో మాట్లాడదాం అనుకుంటున్నాను. అదేవిధంగా సో జాబ్, నా యొక్క కెరీర్ 14 years జాబ్లో సాగింది. నా 14 సంవత్సరాలు జాబ్ కెరీర్కి, సో నెక్స్ట్ 1 year సేఫ్ షాప్ కెరీర్కి, సో రెండింటి మధ్య డిఫరెన్సెస్ ఏంటో ఈరోజు మీకు నేను వివరంగా చెప్పాలనుకుంటున్నాను. సో ఫ్రెండ్స్, సో మరి నేను 2007లో నేను ఒక పొలిటికల్ కాలేజీలో లెక్చరర్గా జాయిన్ అయ్యాను. సో ఒక 2 years చేసేసాను. తర్వాత ఇంజనీరింగ్ కాలేజీకి షిఫ్ట్ అయ్యి అసిస్టెంట్ ప్రొఫెసర్గా పనిచేశాను అనమాట. సో మరి అదే తర్వాత అసోసియేట్ ప్రొఫెసర్ కూడా పనిచేశాను 14 years. సో 14 yearsలో మరి సో నా యొక్క ఎకనామికల్ గ్రోత్ అనేది సో ఏ రోజుకి ఆ రోజు అన్నట్టు, అంటే 1వ తారీఖు నుంచి 30వ తారీఖు దాకా మనం వర్క్ చేస్తాము. సో శాలరీ కోసం ఎదురు చూస్తూ ఉంటాము. శాలరీ గురించి ఎదురు చూస్తూ ఉన్న క్షణంలో టైంకి శాలరీ వేస్తారో లేదో తెలీదు. సో నెక్స్ట్ కొలీగ్స్ని అడుగుతాము శాలరీ ఎప్పుడు వస్తుంది అని చెప్పేసి. సో వాళ్ళు కూడా నాకేం తెలుసు చైర్మన్ సార్ ఎప్పుడు వస్తారో తెలియదు కదా అనే మాటలు అంటూ ఉంటారు. సో 5వ తారీఖు అంటారు, 10వ తారీఖు అంటారు, అట్లా 15వ తారీఖు లోపు అట్లా శాలరీ అనేది మనకి క్రెడిట్ అవుతుంటుంది. సో శాలరీ పడినప్పుడు ఆ ఒక్కరోజు ఎంతో హ్యాపీ ఫీల్ అవుతాము. ఆ తర్వాత శాలరీ డ్రా చేసినాక సో నెక్స్ట్ ఆ ఇంటి రెంట్లు కానీ, కరెంటు బిల్లులు కానీ, నెక్స్ట్ కిరాణా సరుకులు బిల్స్ కానీ ఇలా మొత్తం పే చేస్తే సో నాకు వచ్చిన శాలరీ అనేది మ్యాక్సిమము నా చేతిలో ఉంటే ఒక 3-4 days ఉండేది. 3-4 రోజుల తర్వాత మళ్ళీ పాత పద్ధతే. సో మరి ఏం చేయాలి, మళ్ళీ కంటిన్యూగా ఈ 1 month మళ్ళీ ఫ్యామిలీ పోషించుకోవాలి. సో ఇలా చేస్తూ ఉండేవాడు అనమాట రెగ్యులర్గా. సో నెక్స్ట్ జాబ్లో ఉన్నప్పుడు నాకు ఉన్న రెస్పెక్ట్ గురించి మాట్లాడుకోవాలి. సో చాలామంది స్టూడెంట్స్, చాలా మంచి వ్యక్తులు ఉన్నారు నా స్టూడెంట్స్లో. సో ఇప్పుడు కూడా చాలా గౌరవంగా సో నన్ను అన్ని వాళ్ళ ఫంక్షన్స్ కానీ సో వాళ్ళ యొక్క ప్రతి ఒక్క పనుల్లో కూడా నన్ను పిలుస్తూనే ఉంటారు. సో నా ఓల్డ్ స్టూడెంట్స్ నన్ను ఎప్పుడు కూడా మర్చిపోకుండా సో నన్ను కాంటాక్ట్లో పెట్టుకొని సో నాతో ఇప్పుడు కూడా రిలేషన్లో ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారనమాట. సో ఎందుకంటే నేను సో నాకు వచ్చే జీతం సరిపోలేదని సో ఎక్స్ట్రాగా నేను నా వేరే బిజినెస్లు కూడా చేశాను. ఒక కర్రీ పాయింట్ కానీ, రెస్టారెంట్ కానీ, నెక్స్ట్ అదేవిధంగా బాయ్స్ హాస్టల్ కానీ, గర్ల్స్ హాస్టల్ కానీ ఇలా పెట్టి చేస్తూ ఉన్నాను. సో ఆ విధంగా కొంత సర్కిల్ అనేది నాకు ఏర్పడటం జరిగింది ఈ జాబ్ చేసే ప్రాసెస్లో, ఈ బిజినెస్లు చేయటం వల్ల. సో బట్ ఆ ఇన్కమ్ అనేది వస్తుంది కానీ అది కూడా సో చాలా హెవీ వర్క్ అండి. హాస్టల్ బిజినెసెస్ అంటే ఎవరైనా హాస్టల్ రన్ చేసే వాళ్ళకి సో మరి అడిగి చూడండి తెలిసిద్ది. సో ఎంత కష్టం అంటే రియల్గా చాలా హార్డ్ వర్క్ అనమాట. సో అలాంటి కష్టమైన పరిస్థితుల్లో కూడా నేను చాలా పేషెన్సీగా మరి సుమారు 10 సంవత్సరాల పాటు హాస్టల్ రన్ చేయడం జరిగిందనమాట. సో ఇలా చేస్తూ ఉన్నాను. నాకు టోటల్గా జాబ్ ఎక్స్పీరియన్స్ కానీ, నెక్స్ట్ వేరే కన్వెన్షనల్ బిజినెస్ ఎక్స్పీరియన్స్ కానీ సో నాకు 14 సంవత్సరాలు చేసినా కానీ నా యొక్క లైఫ్ని ఎటువంటి పరిస్థితుల్లోకి మార్చలేకపోయింది. సో అంతకుముందు నా దగ్గర ఏమీ ఉండేది కాదు. జాబ్ చేస్తూ బట్టి 2-wheeler నేను సంపాదించుకోగలిగాను. సో ఆ విధంగా కొంచెం డెవలప్మెంట్ పర్లేదు అనిపించింది. బట్ నాకు ఇంకా లైఫ్లో ఏదైనా మంచి పొజిషన్తో బాగుండు, చాలా మంచి పొజిషన్ రావాలి. నా డ్రీమ్స్ చాలా పెద్దగా ఉండేవి అనమాట. సో ఒక మంచి కారు కొనాలనో, మంచి బిల్డింగ్ కట్టాలనో చాలా పెద్ద డ్రీమ్స్ ఉండేవి. సో బట్ ఆ డ్రీమ్స్ అన్నీ నెరవేర్చుకోవడానికి నాకు సరిపడే ఇన్కమ్ వచ్చేది కాదు. సో అదృష్టవశాత్తు దేవుడి దయ వల్ల మరి కాకినాడ నుంచి సో నాకు ఆ టైంలో ఒక 2 వ్యక్తులు వచ్చి ఈ బిజినెస్ ప్లాన్ చెప్పారు. సో ఆ ప్లాన్ చెప్పిన వెంటనే మరుక్షణమే నేను జాయిన్ అయిపోవడం జరిగిందనమాట. సో జాయిన్ అయిపోయి చాలామంది వదిలేస్తుంటారు. సో ఎందుకంటే కొంతమందిని ఇన్వైట్ చేస్తారు వాళ్ళు బిజినెస్ గురించి చెప్తాకి. సో ఇన్వైట్ చేయగానే అవతల వాళ్ళు నో అనగానే
సో వీళ్ళు వెంటనే నెగిటివ్ అయిపోయి సో వీళ్ళు కూడా బిజినెస్లో ఉంటారనమాట. సో నాకు అదే పరిస్థితి వచ్చింది. సో ఈ బిజినెస్ ప్లాన్ నచ్చి నేను జాయిన్ అయ్యాను. బట్ ఇదే విషయాన్ని నా ఫ్రెండ్స్ అందరూ చెప్తుంటే ఎవరు వినేవాళ్ళు కాదు. అరే బాబు నువ్వు ఎప్పుడు వింటున్నావా? సో నేను ఎప్పుడో విన్నాను, పూర్వకాలం నుంచే ఇది ఉంది. సో నువ్వు ఇప్పుడు కొత్తగా వింటున్నావు కావాలా? ఇది పెద్ద కరెక్ట్ బిజినెస్ కాదు, సేఫ్ షాపే కాదు, ఏ మల్టీ లెవెల్ మార్కెటింగ్ కూడా కరెక్ట్ కాదు అని వాదించే ఫ్రెండ్స్ సో ఇప్పటికి కూడా ఉన్నారు. మరి నేను నా డెవలప్మెంట్ అవుతున్నా కానీ సో ఇప్పటికి కూడా నా ఫ్రెండ్స్ నాతో వాదించే వాళ్ళు ఉంటానే ఉన్నారు. సో ఎందుకంటే వాళ్ళ యొక్క బ్యాడ్ ఎక్స్పీరియన్స్ ఇంతకుముందు నెట్వర్క్ మార్కెట్లో రకరకాల కంపెనీలు చేయబట్టి వాళ్ళ కొంత నెగిటివిటీ అనేది ఉందన్నమాట. అది వాస్తవం. సో బట్ నేను ఈరోజు మీకు నెట్వర్క్ మార్కెటింగ్లో సో ఏంటి అసలు వేరియేషన్స్ ఏందో మీరు ఆ విషయాలు కూడా మీకు చెప్దాం అనుకుంటున్నాను. సో మల్టీ లెవెల్ మార్కెటింగ్ 3 రకాలుగా ఉంటుందండి. సో ఫస్ట్ కేటగిరీ వచ్చేలకే సో మనీ సర్క్యులేషను. సో చాలామందిని చూస్తున్నారు ఈరోజు లాక్డౌన్ కారణంగా. సో మనీ సర్క్యులేషన్ కంపెనీస్ని ప్రోత్సహించేస్తున్నారు. సో కొంతమంది నాకే ఫోన్లు చేసేసి సో నన్ను కూడా చేయమని అడుగుతున్నారు. యూట్యూబ్లో వీడియోస్ చూసి ఫోన్ నెంబర్ తీసుకొని వెంటనే ఫోన్ చేసి, సార్ మా దగ్గర 100 రూపీస్ కడితే చాలు, 100 రూపాయలతో కూడా ప్లాన్ ఉంది. సో ఇక్కడ సో కొత్త వాళ్ళకి మనం 100 రూపాయలు అంటే ఈజీగా జాయిన్ అవుతారండి. సో ఈ విధంగా చేయండి అని చెప్పిన వాళ్ళు ఉన్నారు. సో కొంతమంది 2250 రూపాయలు పే చేయండి సార్, సో ఇది చాలా బాగుంది, ఇంటర్నేషనల్ కంపెనీ, సో చాలా బాగుందని చెప్తున్నారు, ఆ వైన్ ఈ వైన్ అని చెప్పేసి. సో నేను ఆ పేర్లు కూడా నేను తీసుకోలేదు, ఆ కంపెనీల పేర్లు, ఎందుకంటే ఆ కంపెనీ పేర్లు పలకటానికి కూడా నాకు ఇష్టం కలగట్లా. సో మరి ఇవన్నీ మనీ సర్క్యులేషన్ స్కీమ్స్ అండి. ఇలాంటి మనీ సర్క్యులేషన్ స్కీమ్స్ వల్ల సో మరి చాలా డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలు కూడా ఇబ్బంది పడుతున్నాయి. సో దయచేసి గమనించండి ప్రతి ఒక్కరు కూడా. సో ఈరోజు ఉచితంగా ఊరికనే డబ్బులు వస్తున్నాయి, ప్రోడక్ట్ టైం లేదు, సో కానీ ఇన్కమ్ వస్తుంది అని చెప్పేసి మనం చెప్తున్నామే, అది అక్షరాల తప్పండి. ఎందుకంటే సో దానికి ఎటువంటి లీగల్ ప్రూఫ్ లేదు. కొంతమంది లీగల్ డాక్యుమెంట్స్ అని ఏదో మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్లో కొన్ని చూపిస్తుంటారు. సో మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్ సో పర్మిషన్ ఇచ్చింది అంటే పక్కాగా లీగల్ అని చెప్పేసి అర్థం కాదంటలేదు. కానీ మనం దాంట్లో ఎథికల్గా ఉన్నామా లేదనేది చూసుకుంటూ ఉండాలి. ఉన్నట్లో బెస్ట్ కంపెనీ ఏంది, సో ఏంటి మనం చేస్తున్న కంపెనీ, సో మనీ సర్క్యులేషనా కాదనేది మన మందికి అర్థమైంది. సో కొంచెం తీక్షణంగా చూడండి, అలాంటి కంపెనీలు ఎవరు కూడా ప్రోత్సహించొద్దు సో దయచేసి. సో నెక్స్ట్ రెండో కేటగిరీలో ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ ఉన్న కంపెనీస్ ఉంటాయన్నమాట. సో చాలా కంపెనీలు ఉన్నాయి మన కంట్రీలో, వాటి కంపెనీ యొక్క ప్రొడక్ట్స్ను అవే సో మార్కెటింగ్ చేస్తూ ఉంటాయి అన్నమాట. సో అలాంటి వాటి కూడా సో కొంచెం రిస్క్తో కూడుకున్న పనులు. కొంతమంది ఏంటంటే తక్కువ కాస్ట్ కూడా ఎక్కువ కాస్ట్కి అమ్మటం జరుగుతూ ఉంటాయి అన్నమాట. సో ఇలాంటి రిస్క్ కేసెస్లో కూడా కొన్ని ఉంటాయి. సో అవి కూడా మీరు గమనిస్తూ ఉండాలన్నమాట. సో నెక్స్ట్ మూడో కేటగిరీ గురించి చెప్తాను. ఇది ప్యూర్లీ ఈ కామర్స్ బిజినెస్ కింద వచ్చింది. సో ఈ కామర్స్ బిజినెస్లో మల్టీ లెవెల్ మార్కెటింగ్ అనమాట. సో ఇక్కడ చూడొచ్చు, ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ ఉంటాయి, నెక్స్ట్ అదర్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ కూడా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మన సేఫ్ షాప్ కంపెనీ గురించి చూద్దాం. సేఫ్ షాప్లో చూస్తే సెల్ఫ్ ఓన్గా మ్యానుఫ్యాక్చరింగ్ చేసిన సేఫ్ ఎయిర్, సేఫ్ ట్రావెల్, సో మరి ఇలాంటివన్నీ కూడా ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ కలిగి ఉన్నాయి. అదర్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ కూడా ఉన్నాయి. సో హోమా కానీ, గ్రాజిమ్ కానీ, విమల్ కానీ, రీమర్స్ కానీ, లెనిన్ కానీ, మియాకాసా, లారెనెలా వన్నా, ఇలా అదర్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్. సో ఆదిత్య బిర్లా వాళ్ళతో కానీ, సో విప్రో వాళ్ళతో కానీ, సో రిలయన్స్ వాళ్ళతో కానీ, ఇవన్నిటితో టైప్ అయింది మన కంపెనీ. సో ఈ విధంగా మీరు గమనిస్తే సో సేఫ్ షాప్ కన్నా ది బెస్ట్ కంపెనీ సో వరల్డ్లోనే, ప్రపంచంలో ఏదీ లేదు అని నేను సో గుండెల మీద చేసుకొని చెప్పగలను. సో వేరే ఇతర కంపెనీతో సేఫ్ షాప్ని పోల్చొద్దు. సేఫ్ షాప్లో నువ్వు చేసేది ఏముందండి, వన్ టైం షాపింగ్ చేయి, నీకు లాగిన్ ఐడి వస్తుంది. నీ లాగిన్ ఐడితో నీకు 3 బెనిఫిట్లు ఇస్తుంది కంపెనీ. ఫస్ట్ బెనిఫిట్, నువ్వు ఏదైతే ప్రోడక్ట్ ఆర్డర్ చేస్తావో ఆ ప్రోడక్ట్ నీ ఇంటికి వచ్చేస్తుంది. రెండో బెనిఫిట్, నీ పేరు మీద లాగిన్ ఐడి పాస్వర్డ్ ఇస్తుంది. ఆ లాగిన్ ఐడి పాస్వర్డ్తో నువ్వు రిఫర్ చేసుకుంటే డబ్బులు వస్తాయి, లేకపోతే రావు, నో ప్రాబ్లం. మూడో బెనిఫిట్, 3 జనరేషన్ నామినీ సెక్యూరిటీ అండి. ఈ రోజుల్లో సెక్యూరిటీ అంటే ఏంటండి, నార్మల్గా ఉందా? సో మన లైఫ్కి మనకి సో చాలామంది అంటూ ఉంటారు మనకేమైద్దిలే అని చెప్పేసి, చెప్పలేం. ఇప్పుడు విపత్కరమైన రోజులు వస్తున్నాయన్నమాట. సో ఈరోజు కరోనా ఎఫెక్ట్ వస్తుందని చెప్పేసి కల్లో కూడా ఎవరైనా ఊహించారా? సో ఎంతోమంది చనిపోతున్నారు ప్రపంచంలో. సో మరి అలాంటి పరిస్థితుల్లో వాళ్ళ ఫ్యామిలీకి ఏమైనా సెక్యూరిటీ ఇస్తున్నారంటే సో ఏదో ఎల్ఐసి పాలసీ అవి కడుతున్నారు, కరెక్టే కాదట్లేదు. మరి అవి ఎంతవరకు మనం పర్ఫెక్ట్గా మనం చెప్పగలం? సో చాలా వాటికి ఎస్కేపింగ్ చేయడానికి ఉంటాయి ఎల్ఐసి పాలసీ స్కీమ్స్లు అన్నీ కూడా. సో చనిపోయినాక రకరకాల రీజన్ చెప్పేసి ఆ పాలసీని ఎలా ఎస్కేప్ చేయాలా, సో ఇన్కమ్ని ఇవ్వకుండా ఎలా చేయాలని చెప్పి చూస్తూ ఉంటారు. సో బట్ నేను ఒకటి మాత్రం చెప్పగలను, సేఫ్ షాపులో అలాంటివి ఏమి ఉండదండి. సో జిమ్మిక్కులు ట్రిమిక్కులు ఏమి ఉండవు. నువ్వు సేఫ్ షాప్లో జాయిన్ అయితే నీకు నామినీ వస్తే నువ్వు ఉన్నా లేకపోయినా
నీ కింద టీం వస్తే ఆ రెఫరల్ ఇన్కమ్ అనేది కంపల్సరీగా ఎవరైతే నామినీ ఇచ్చావో నీ భార్యకి అయితే నీ భార్యకి, నీ పిల్లలకైతే నీ పిల్లలకి ఇన్కమ్ వెళ్తుంది. ఇది పక్కా 100% గ్యారంటీ. సో కావాలంటే మీకు A to Z అన్నీ కూడా నేను లీగల్ డాక్యుమెంట్స్ కానీ ప్రూఫ్లు కానీ A to Z చెప్పగలను అనమాట, చూపించగలను. సో కంపల్సరీగా ఈ లాక్డౌన్ పీరియడ్ అనే కాదు, ఆఫ్టర్ లాక్డౌన్ కూడా ఒక మాత్రం మీకు గుర్తుపెట్టుకోండి, మనం ఉన్నా లేకపోయినా మన ఫ్యామిలీకి ఒక సెక్యూరిటీ కల్పించాలంటే కంపల్సరీగా సేఫ్ షాప్లో మీరు లాగిన్ అవ్వాలండి. ఎందుకంటే ఇక్కడ 3 జనరేషన్ నామినీ ఉంది. సో ఇలాంటి గ్రేట్ ఆపర్చునిటీ వేరే ఏ కంపెనీలో ఉండదు. చాలామంది సేఫ్ షాప్ని పోలిన కొన్ని డూప్లికేట్ కంపెనీస్ వచ్చినాయి. బట్ వాటికి క్రెడిబిలిటీ లేదు. అన్ని సేఫ్ షాప్ లాగా అనిపిస్తాయి, బట్ అన్ని సేఫ్ షాప్ కాదండి. ఎందుకంటే సేఫ్ షాప్ని పోలి డూప్లికేట్ కంపెనీలు చాలా వచ్చినాయి, బట్ మార్కెట్లో వాటికి క్రెడిబిలిటీ లేదు. 2001 నుంచి ఈ రోజు వరకు 20 సంవత్సరాల పాటు నాన్ స్టాప్గా సుమారుగా ప్రతి వారం చెక్అవుట్ చేస్తూ ఒక్క పెండింగ్ లేకుండా చేస్తున్న కంపెనీ ఏదో ఉంది, ది గ్రేట్ సేఫ్ షాప్ కంపెనీ. చూడొచ్చు మీరు, 20 సంవత్సరాల పాటు సంవత్సరానికి 52 వారాలు సుమారుగా 1000 వారాల పైచిలకు ఇన్కమ్ అనేది ఎవరికి ఇవ్వాల్సిన ఇన్కమ్ కొన్ని లక్షల మందికి, సుమారులో 1 కోటి మంది పైన అసోసియేట్స్ ఉంటే అందరికీ ఎవరికి ఇవ్వాల్సిన డబ్బులు రూపాయితో సహా, రూపాయి కూడా కాదు పైసాతో సహా ఎవరికి ఇవ్వాల్సిన డబ్బులు ఇచ్చేస్తూ ఉండేది అనమాట. ఇలాంటి గ్రేట్ ఆపర్చునిటీ ఒక సేఫ్ షాప్లో దొరుకుతుందండి. మరి సేఫ్ షాప్ కంపెనీకి మాత్రమే ఇంత క్రెడిబిలిటీ ఉంది, మిగతా ఏ కంపెనీలు కూడా ఇంత క్రెడిబిలిటీ లేదు. ఆ విషయం మాత్రం నేను ఇప్పుడు గట్టిగా నేను చెప్పగలను. నెక్స్ట్ అదేవిధంగా కొన్ని విషయాలు ఇంకా మీతో చెప్పాలనుకుంటున్నాను. సేఫ్ షాపు ఇంకా ఎందుకు చేయాలి అంటే, ఈరోజు మన నరేంద్ర మోడీ గారు, ప్రధానమంత్రి గారు కూడా చెప్తున్నారు, బీ లోకల్ బై లోకల్. బీ లోకల్ అంటే నువ్వు లోకల్గా ఉన్నావు, బై లోకల్గా ఉన్న ప్రోడక్ట్స్ మాత్రం కొనండి. ఇప్పుడు మనం విదేశాల ఉత్పత్తులు చాలా ఉన్నాయి మన దేశంలో, మరి వాళ్ళ యొక్క ఉత్పత్తులు కొనటం వల్ల మనకేమైనా లాభం ఉందా? స్వదేశీ ప్రోడక్ట్స్, మన దేశంలో తయారైన ఉత్పత్తుల్ని మనం కొనాలి, ప్రోత్సహించాలి. సేఫ్ షాప్ చూస్తే పక్కా ఇండియన్ కంపెనీ, మన కంపెనీలో ఉన్న ఉత్పత్తులన్నీ కూడా మన దేశంలో తయారవుతున్నవి. మనం కొనే ప్రతి వస్తువు పైన ట్యాక్స్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి వెళ్తుంది, TDS రూపంలో, ట్యాక్స్ డిడక్షన్ కమిషన్ రూపంలో. మరి ఇలాంటి మన దేశ నిర్మాణానికి కూడా ఉపయోగపడే ఒక కార్యక్రమం సేఫ్ షాప్ ద్వారా జరుగుతుందండి. చూడొచ్చు మీరు, నేను ఒకటి మాత్రం హామీ ఇవ్వగలను మీకు, డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ ఫ్యూచర్లో 2025 కల్లా సుమారుగా 64,500 కోట్ల రూపాయల బిజినెస్ చేస్తుందని ఒక సర్వే ఉంది. ఫిక్కీ వాళ్ళు ఈ సర్వే చేశారనమాట. ఇప్పుడున్న టర్నోవర్ కేవలం ఒక 7,000 రూపాయల కోట్లు మాత్రమే. ఫ్యూచర్లో ఇది ఎన్ని రేట్లు పెరుగుతుందో చూడండి, మోర్ దాన్ 8 times 9 times నియర్లీ 10 times 10 రెట్లు కూడా పెరుగుతుందన్నమాట. ఇప్పుడున్న జనాభా సేఫ్ షాప్లో 1 కోటి మంది ఉంటే ఫ్యూచర్లో 10 కోట్ల మంది వచ్చే అవకాశం ఉంది. మరి ఇప్పుడు ఈరోజు మొదలైన వాళ్ళు 100% మొదలు పెట్టండి మీ ప్రయాణాన్ని. సక్సెస్ఫుల్గా ముందు కొనసాగించండి. చాలామంది నో చెప్తారు, నో 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 అంటూనే ఉంటారు. నన్ను కూడా నో అన్నారు. నేను ఫస్ట్ ఫ్రెషర్గా జాయిన్ అయినప్పుడు నో అన్నారు. అది నువ్వేంద్రా బాబు, నువ్వు బీటెక్ ఎంటెక్ చేసి నువ్వు ఈ పని చేస్తున్నావు ఏంది, నవ్విన వాళ్ళు ఉన్నారు. ఈరోజు అలాంటి వ్యక్తులే ఇప్పుడు నేను కారులో తిరుగుతూ ఉంటే ఏడుస్తున్నారు. నేను 7 months అయింది నేను జాబ్ మానేసి. 7 months నుంచి నాకు జాబ్ లేకపోయినా సేఫ్ షాప్ ద్వారా ఇన్కమ్ వస్తుంది కాబట్టి హ్యాపీగా రాయల్టీగా తిరుగుతున్నాను. నాకు రోజుకి పెట్రోల్కి అయ్యే ఖర్చే ఇంతకుముందు లాక్డౌన్ బిఫోర్ కనీసం రోజుకు 2,000 రూపాయలు పెట్రోల్ కొట్టించేవాడిని. ట్యాంక్ ఫుల్ చేస్తే నాకు అయ్యేది మహా అయితే 1 day ఉండేది, లేదా నెక్స్ట్ డేకి నాకు ట్యాంక్ ఫుల్లో కంప్లీట్ అయిపోయేది. మళ్ళీ ఫ్యూల్ మొత్తం మళ్ళీ కొట్టించేదండి. ఇలాంటి పరిస్థితి, నా ఫ్యూల్ కాస్టే నాకు నెలకి 50,000 నుంచి 60,000 దాకా ఖర్చు అయ్యేదనమాట. నేను లాక్డౌన్ బిఫోర్ నేను తిరిగిన ఖర్చు. మీకు నేను కావాలంటే A to Z అన్నీ నేను ప్రూఫ్లు చూపించగలను. మీరు నాకు ఫోన్ చేస్తే నాకు ఇన్కమ్ ఎలా వస్తుంది, సేఫ్ షాప్లో ఉన్న లీగల్ డాక్యుమెంట్స్ ఏంటి, పక్కాగా నేను ప్రూఫ్ చూపించగలను. ఇదంతా గ్యామ్లింగ్ బ్లేమింగ్ అని చెప్పేసి అనుకోవద్దు. నేను కూడా ఫస్ట్లో అంతే అనుకున్నాను. నేను ఒక మీటింగ్కి వెళ్ళినప్పుడు చాలామంది అక్కడ చిన్న కుర్రోళ్ళు అందరూ వచ్చి నేను ఇట్లా సేఫ్ షాప్లో జాయిన్ అయ్యాను, నేను ఇట్లా కారు కొనుక్కున్నానని తాళం చూపిస్తారు. అరే ఇదేంద్ర బాబు, సేఫ్ షాప్లో జాయిన్ అవడం ఏంది, కారు కొనుక్కోవడం ఏంది, ఇంత డబ్బులు అన్నీ వస్తారు అనుకునేవాడిని. గట్టిగా 1 సంవత్సరం 2 సంవత్సరాలు కష్టపడితే మీరు కూడా ఈ విధంగా కార్ పర్చేజ్ చేయొచ్చు. మీకు అంత ఇన్కమ్ వస్తుంది, రియల్గా చెప్తున్నాను. మీకు ఎటువంటి సందేహాలు ఉన్నా నా నెంబర్ కాల్ చేయండి. నా నెంబరు 9492685470.
మళ్ళీ చెప్తున్నాను, 9492685470. ఈ నెంబర్ కాల్ చేయండి. సేఫ్ షాప్లో మీకు ఇంట్రెస్ట్ ఉంటే మిమ్మల్ని డెవలప్ చేయడానికి నేను రెడీ. మీరు రెడీగా ఉన్నారా? ప్రతిరోజు కూడా జూమ్ కాన్ఫరెన్స్ కాల్ జరుగుతుంది. ఉదయం పూట ఒక సెషను, ఈవినింగ్ పూట ఒక సెషను. సో మీటింగ్ ఐడి పాస్వర్డ్ కూడా నేను చెప్తున్నాను. సో మీటింగ్ ఐడి పాస్వర్డ్ కూడా నోట్ చేసుకోండి. కావాలంటే ఎవరైనా నాకు ఫోన్ చేయండి, జూమ్ కాల్లోకి రండి, ఇన్ఫర్మేషన్ తెలుసుకోండి. సేఫ్ షాప్ అంటే ఏంటి, అలా ఎందుకు ఇన్కమ్ ఇస్తుంది అనే విషయాలు తెలుసుకోండి. నచ్చితే మీరు 100% నాతో పాటు కలిసి పనిచేయడానికి రండి. మీరు బయటకు ఎక్కడ తిరగాల్సిన అవసరం లేదు. మీ ఇంట్లో కూర్చొనే స్టే అట్ హోమ్, సో స్టే సేఫ్. సో ఇంట్లో ఉండే ఓన్లీ జూమ్ కాల్ ద్వారా మాత్రం బిజినెస్ చేయొచ్చు అనమాట. జూమ్ వీడియో కాన్ఫరెన్స్ కాల్ మీటింగ్ ఐడి చెప్తున్నాను నాది. సో నా మీటింగ్ ఐడి 9492685470. అంటే చూడొచ్చు, నా ఫోన్ నెంబరు నా మీటింగ్ ఐడి రెండూ సేమే. ఎందుకు సేమ్ అంటే నేను మార్చుకున్నాను అనమాట. సో నా యొక్క జూమ్ అప్డేట్ చేసుకున్నాను. 24 గంటలు కూడా జూమ్ కాల్ కట్ అవుట్ ఉండదు. ఫ్రీ జూమ్ కాల్ కాదు నాది. సో జూమ్ యాప్ అప్డేషన్ అనమాట, అప్గ్రేడ్ చేసుకున్నాను అనమాట నాకు. సో సుమారు ఒక 100 మంది ఎనీ టైం పార్టిసిపెంట్స్ ఉండొచ్చు అనమాట. 24 అవర్స్ టైం వ్యాలిడిటీ అనమాట. సో మధ్యలో 40 మినిట్స్కి కట్ అవ్వటం అన్నట్టు ఉండదు, ఎందుకంటే నా జూమ్ అనేది అప్గ్రేడ్ అయిపోయింది. సో అదేవిధంగా పాస్వర్డ్ చెప్తున్నాను చూడండి. పాస్వర్డ్ కూడా వెరీ సింపుల్ గుర్తుపెట్టుకోవటం. 2 lakhs అంటే 20000 2000000 2 లక్షలు. సో ఇది నా పాస్వర్డ్ అనమాట. సో మీటింగ్ ఐడి, నా ఫోన్ నెంబరు, పాస్వర్డ్, నాకు కావాల్సిన క్యాపింగ్ ఇన్కమ్ 2 lakhs. సో ఈ విధంగా నేను నా యొక్క జూమ్ కాల్ని నేను రెడీ చేసుకున్నాను. సో మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి ఈ విషయం తెలుసుకోండి. ఒక హాఫ్ అన్ అవర్ టైం పెట్టండి. ఒక అర్ధగంట టైం పెట్టి వింటే మీకు పోయేదేమీ లేదు. మహా అయితే తెలుసుకొని నచ్చితే కంటిన్యూ చేస్తారు, లేకపోతే నో ప్రాబ్లం. మీకు జరిగే నష్టమే లేదు కదా. మీ ఇంట్లో కూర్చొని ఖాళీగా ఏదో టీవీ చూస్తూ టైం పాస్ చేసే బదులు, సీరియల్ సినిమాలు చూసే బదులు, సో దీని ద్వారా ఒక ఎక్స్ట్రా ఇన్కమ్ తీసుకొని మీ ఫ్యామిలీకి మంచి సపోర్ట్ ఇవ్వచ్చు కదా. సో చదువుకున్న వాళ్ళకి అందరికీ ఉపయోగపడుద్ది. చాలామంది చెప్తుంటారు, ఈ బిజినెస్ నేనేం చదువుకోలేదు కదా, నాకు తెలియదు కదా అంటారు. చదువుతో పని లేదండి. మన బిజినెస్లో, సేఫ్ షాప్లో చదువుకున్న డైమండ్ల కంటే చదువుకున్న డైమండ్లు ఎక్కువ. ఏమీ చదవని వ్యక్తులు ఉన్నారు. 10th క్లాసు, నెక్స్ట్ 5th 4th క్లాసులో చదివిన వ్యక్తులు ఉన్నారు. సో మన మహాగురుజీ పెద్దింటి శ్రీనివాస్ మహాగురుజీ ఓన్లీ చదువుకున్నది 10th క్లాస్ ఫెయిల్, ఆ తర్వాత 10th పాస్ అయ్యాడు. ITI ఒక ఎలక్ట్రీషియన్ ఈరోజు ఈ లాక్డౌన్ పీరియడ్లో కూడా వీక్లీ 2 lakhs తీసుకుంటున్నాడు క్యాపింగ్ ఇన్కమ్. ఎవరికి వస్తుంది వీక్లీ 2 lakhs క్యాపింగ్ అంటే ఏందనుకున్నారు? సో ప్రజెంట్ 2 లక్షలు తీసుకునే వ్యక్తులు ఏ బిజినెస్లో కూడా లేరండి, ఒక సేఫ్ షాప్లో తప్పితే. ఈ లాక్డౌన్ కారణంగా సోమశేఖర్ గురూజీ ఒక ఆర్మీ ఆఫీసర్, వీక్లీ 2 lakhs. సో మా యొక్క అప్లైనరు నాగారు నరేష్ మహాగురుజీ, సో ఒక బీటెక్ ఎంటెక్ స్టూడెంట్ అనమాట. ఒక స్టూడెంట్ చూడండి ఈరోజు మా అప్లైనర్గా ఉన్నాడు. సో ఆయన ఒక డైమండ్, సారీ అండి, ఒక చిన్న కాల్ వచ్చింది, ఇంటరప్షన్ అయిందనమాట. సో రైట్, సో చాలా విషయాలు ఇంకా చెప్పాలని ఉంది, మాట్లాడాలని ఉంది. బట్ ఈరోజు ఇంకా ఎక్కువ మాట్లాడితే బోర్ కొట్టిద్ది అనమాట మీకు కూడా. సో ఫైనల్గా ఒక వర్డ్ చెప్పేసి నేను ముగిస్తున్నాను. ఎవరైనా సరే మీకు ఒక ఎక్స్ట్రా ఇన్కమ్ కోసం పని చేయాలనుకున్నా, ఉద్యోగాలు లేని వాళ్ళు ఉద్యోగం కోసం కావాలనుకున్నా, పని లేని వాళ్ళు పని కోసం కావాలనుకున్నా నాకు కాల్ చేయండి. 100% మీకు ఒక గ్రేట్ ఆపర్చునిటీ కల్పిస్తాను. సో నా ఈ వీడియోస్ యూట్యూబ్లో సేఫ్ షాప్ అడ్డా అని టైప్ చేస్తే మీరు చూడొచ్చు, లేదా చిన్నారావు గేరా అని టైప్ చేస్తే చూడొచ్చు. సో అదేవిధంగా నా కాంటాక్ట్ నెంబర్స్, నా ఫేస్బుక్ ప్రొఫైల్ మీరు మొత్తం చెక్ చేయండి. నా బయోడేటా మొత్తం వచ్చింది. 2007లో నేను జాబ్ చేసినప్పుడు ఎలా ఉండేవాడిని, సో ఇప్పుడు ప్రజెంట్ 2020లో ఎలా ఉన్నాను, A to Z నా ఫేస్బుక్ ప్రొఫైల్లో మీకు మొత్తం నా స్టోరీ బయోడేటా వచ్చేసింది. ఫేస్బుక్ అంటే నా డైరీ లాంటిదే. A to Z అన్నీ అప్లోడ్ చేశాను. సో దాంట్లో మనం మ్యానుఫ్యాక్చరింగ్ చేయడానికి, మ్యానిపులేట్ చేయడానికి ఏముండదండి. మనమే సొంతంగా తయారు చేసి పెట్టలేం, ఉన్నదే చూపిస్తుంది ఫేస్బుక్. ముఖ పుస్తకం. సో నీ ముఖాన్ని ఒక పుస్తకంగా చూపించేస్తుంది అనమాట ఇక్కడ. సో మరి దీంట్లో A to Z మొత్తం ఉంటాయి, నా బ్యాక్గ్రౌండ్ మొత్తం ఉండేది. ఒకసారి ఎవరికైనా నమ్మకం కుదరపోతే, ఇంతకుముందు నేనేం పనులు చేశాను ఏందో మొత్తం ఉంటాయండి. సో టైంతో సహా, టైం, డేట్, సెకండ్స్ సహా ఉండిద్ది. కావాలంటే వెరిఫై చేసుకోండి. ప్రజెంట్ నేనేం చేస్తున్నాను, నా ఇన్కమ్ ఏంటి అనే దాన్ని కూడా తెలుసుకోండి. మీకు నమ్మకం ఉంటే ఇమీడియట్గా నా నెంబర్కి కాల్ చేసి, సో నా స్టూడెంట్స్, నా ఓల్డ్ స్టూడెంట్స్ కావచ్చు, నా ఫ్రెండ్స్ కావచ్చు,
సో నా కొలీగ్స్ కావచ్చు, సిగ్గుపడొద్దండి. ఇక్కడ సిగ్గుపడితే పోయేది ఏముండదు, వచ్చేది ఏముండదు. సిగ్గుపడటం వల్ల మనకు నష్టం కలిగి తప్పితే దానివల్ల లాభం ఏముండదు. ఎందుకు సిగ్గుపడాలి? సో మనం ఫోన్ చేసి ఒక విషయం గురించి అడుగుతున్నాము, దానికి సిగ్గుపడాల్సిన అవసరం లేదు కదా. ఇన్ఫర్మేషన్ నచ్చితే మనం చేస్తాం, లేకపోతే లేదు. సో నేను అడుగుతున్నాను, మిమ్మల్ని అందరినీ కూడా ఇన్వైట్ చేస్తున్నాను, రిక్వెస్ట్ చేస్తున్నాను. ఈ యొక్క ఆపర్చునిటీ ద్వారా, సేఫ్ షాప్ ద్వారా మీ లైఫ్లో మార్చుకోమని చెప్తున్నాను. సో నేను మన బిజినెస్ని ఒక గివింగ్ యాటిట్యూడ్తో ఇస్తున్నాను. సో నేను బెగ్గింగ్ యాటిట్యూడ్తో చెప్పట్లే మీకు. సో కంపల్సరీగా ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ యొక్క అవకాశాన్ని ఉపయోగించుకుంటారని చెప్పి ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను. సో దిస్ ఈజ్ గ్యారాజ్ చిన్నారావు సైనింగ్ ఆఫ్. జై హింద్, జై హో సేఫ్ షాప్.